ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు రోమాపత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నీకెంతో ఉన్నతమైన ఆశీర్వాదములను తెచ్చిపెట్టేదై ఉంది. నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటంటే, ఎవరు ధన్యులు, ఎవరు ఆ ధన్యకరమైన దేవాది దేవుడు సిద్ధపరిచిన జీవితమును పొందుకోగలరు అంటే, ఎవరైతే తమ అతిక్రమములకు పరిహారము పొందుతారో. ఎక్కడుంది తన అతిక్రమములకు పరిహారం? నేస్తమా, నీలో ఉన్న ప్రతి అక్రమమును, ప్రతి పాపమును, ప్రతి విధమైన దేవునికి హేయమైన విరుద్ధమైన ఆ క్రియలకు పరిహారము ఎక్కడ ఉంది? దేవాది దేవుని పాదముల చెంత మాత్రమే ఉంది. అట్లా ఎవరైతే ఆ ప్రాయశ్చిత్తమును పొందుకుంటారో వారు మాత్రమే ధన్యులు అని నీ దేవాది దేవుడి దినాన్ని నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ఎవరైతే తమలో ఉన్న ప్రతి విధమైన చెడును, దేవునికి హేయమైన గుణములను ఒప్పుకొని ఆయన పాదముల చెంత విచ్చిపెట్టి నూతన స్వభావమును ధరించుకుంటారో వారు ధన్యులు. ఏమిటి ఆ ధన్యత అంటే, హృదయము పరిశుద్ధమైపోయినప్పుడు, తన మనసులో ఏ అతిక్రమము లేదు, ఏ పాపము లేదు, అన్నిటినీ కూడా దేవుని పాదముల చెంత ఒప్పుకొని విచ్చిపెట్టి దేవుని నుంచి ధన్యునిగా చేయబడ్డాడు, పరిశుద్ధినిగా చేయబడ్డాడు. అట్లా చేయబడిన వానికి ఉండే ఆ ప్రతిఫలము ఏమిటి అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో చూచినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన నేస్తమా, నీ హృదయము శుద్ధి గలదిగా నీవు చేసుకోగలిగినట్లయితే నీవు దేవునిని చూడగలవు, దేవుని మహిమను నీవు చూడగలవు. యహమందును పరమందును కూడా దేవునితో మాత్రమే నీవు నడువగలవు. ఇక్కడ ప్రతి పాపమునకు నీవు ప్రాయశ్చిత్తము చేసుకొని ప్రభువు పాదముల దగ్గర వాటిని ఒప్పుకొని విచ్చిపెట్టి దేవుని నుంచి నీవు ధన్యునిగా స్వీకరించబడగలిగినట్లయితే నీ హృదయము పరిశుద్ధమైపోతుంది. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధి గలదిగా అవుతుందో నీవు దేవునిని చూడగలుగుతావు, ఆయన మహిమను అనుభవించగలుగుతావు. యహమందును పరమందును కూడా నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన నుంచి నీవు పొందుకొని నిత్య జీవమునకు వారసునివి కాగలవు. కాబట్టి నేస్తమా, నీకు నీ దేవునికి మధ్యలో అడ్డగోడగా ఉన్న ప్రతి విధమైన అపరాధములను కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విచ్చిపెట్టు. దేవుని నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములను, ఆయన మహిమను నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు తన కృపచేత నిన్ను జీవింపచేసి తన మహిమలో నుంచి ప్రతి ఆశీర్వాదమును నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరిచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. ఏ బిడ్డ అయితే తన అతిక్రమములను నైనా నీకును తనకిని అడ్డముగా ఉన్న ప్రతి అపరాధమును ఒప్పుకొని విచ్చిపెట్టి మీ పాదముల చెంత నాయన వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తము పొందుకొని నాయన మీకు ఇష్టనుగా జీవించాలని ఆశిస్తూ ఉన్నారు. ఆ బిడ్డ జీవితంలో మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. హృదయ శుద్ధిని దయచేయండి తండ్రి. మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకొని నాయన మీ బిడ్డగా మిమ్మల్ని చూచే ధన్యతను, మీ నిత్య జీవమును పొందుకునే యోగ్యతను ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డ జీవితంలోను కుటుంబంలోను అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీ మహిమలో నుంచి అనుగ్రహించి జీవింపచేయండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న మా ప్రియులందరికీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ మీరే కాచి కాపాడి మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో అవసరమైన
ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించి మిమ్మను ఆయన నామమునకు మహిమకరముగా జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.